తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన మంగళవారం సాయంత్రం గరుడ సేవను పురస్కరించుకొని ఉదయం శ్రీవారి స్వర్ణ పాదుకుల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణ పాదుకులను మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈరోజు సాయం వేళలో జరిగేటువంటి ఆ ఉత్సవానికి స్వామివారు ప్రతిరోజు ఏదో ఒకటి ఇష్టమైనటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పుట్టినిల్లు క్షీరాబ్ధిపై మెట్టినిల్లు పరమకు ఉండేటువంటి విశేషం చాలా గొప్పదిట. ఎందువలనంటే ఆ పాదాలే కాళీని పడగల మీద నాట్యం చేశాయి. ఆ పాదాలు అహల్యని ఉద్ధరించాయి. ఆ పాదాలు ఆ బలిచక్రవర్తి శిరస్సున నిలిచాయి. ఆ పాదాల నుంచే ప్రభవించింది గంగ, పవిత్రం చేస్తోంది. ఆ పాదాలకు ఉన్నటువంటి విశేషాన్ని చూసి అమ్మ మురిసిపోయి, స్వామి నీ స్వరూపంలో విశేషమైనటువంటి ఆ పాదాలు ఎప్పుడూ కూడా తులసితో నిండిపోయి ఉంటుందయ్యా, కానీ నేను కూడా మీ ప్రపత్తి మనం చేయాలి. అందుకనే ఆ శ్రీనివాసుడు స్వయంగా తన పాదుకలను, స్వర్ణ పాదుకలని పంపించారు. ఆ పసుపు మంటపం దగ్గర నుంచి ఆ పాదాలని ఉత్సవంగా తీసుకొని వెళ్ళడం. ఆ గరుడ సేవలో ఇద్దరూ కూడా గరుత్మంతుణ్ణి అధిరోహిస్తారు కదా. ఆ ఇద్దరిలో మరి ఒకరు దేవలోకం నుంచి బంగారు కమలాలు తెచ్చి ఆ మహాలక్ష్మి మంత్రాన్ని జపించి అర్చించు అనంటే ఆ స్వర్ణ కమలంలో 16 ఏళ్ల కన్యకగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవిస్తోంది అని అశరీరవాణి చెబితే ఇక్కడకు వచ్చాడట శ్రీనివాసుడు. కుంతాయుధంతో తటాకాన్ని త్రవ్వాడు, వాయువుని స్మరించాడు, ఇంద్రానుమతితో దేవలోకం నుంచి బంగారు కమలాలు తెప్పించాడు, స్వర్ణ కమలాన్ని ప్రతిష్ఠించాడు. ఆ గంధవహుడు వాయువు తెచ్చిన దివ్య కమలాలతో మహాలక్ష్మి మంత్రాన్ని అనుష్ఠిస్తూ అర్చన చేశాడు. దేనికోసం? మనకు వేదంలో ఈ 3 సంబంధమైనటువంటి శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం.